ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కరెన్సీపై గాంధీ బొమ్మను తొలగించే కుట్రలను తిప్పికొట్టాలి. ఆదివాసీ కార్యకర్త సమ్మేళనం ముగింపు సభలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో 3 రోజుల పాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసీ కార్యకర్తల, నాయకుల శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సురేష్ షెట్కార్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న కార్యకర్తలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండాగా జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సిన్సియర్గా చాలా ఇష్టంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు మరి సురేష్ షెట్కార్ గారి, మరి స్టేట్ ప్రెసిడెంట్ మరి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్లా నాయక్ గారికి, అలాగే లింగా నాయక్ గారికి, చంద్రకళ గారికి, మరి ప్రకాష్ గారికి, మరి మిగతా జిల్లా ప్రెసిడెంట్కి, వివిధ పదవులు చేసిన నాయకులందరికీ, స్టేజ్ పై ఉన్నందరికీ, మరి ఇక్కడ చేసిన ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి చేసిన ఆదివాసీ నాయకులందరూ కూడా పేరు పైన నమస్కరిస్తూ, మరి మీరందరూ కూడా నాకు నిన్న రావాలనిపించింది, కానీ మా రామచంద్ర ఫోన్ చేస్తే వద్దమ్మా, ఎన్ని ఫోన్లు చేస్తే 10 ఫోన్లు చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేసేది. నేను అనుకున్నా ఎంత సీరియస్గా వీళ్ళు క్యాంపు నడుపుతున్నారని అర్థమైంది. లాస్ట్ 10వ ఫోన్లు లేపి మెల్లగా చెప్తున్నాడు ఏంటంటే, అమ్మ నువ్వు వచ్చినా మేము డిస్టర్బ్ అవుతాం, నువ్వు రావాలి. సరే మీరంతా ఇదిగా నిమగ్నమైనందుకు మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయదని నేను నిన్న రాలేదు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంత క్రమశిక్షణగా మీరు ఉండి మరి ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా మీరు వినడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనడము మీ అదృష్టంగా, అందులో సంఘానికి పెట్టడం మా అదృష్టంగా భావిస్తుంది. మరి పార్టీ పరంగానే కాదు, సమాజంలో ఎలా ఉండాలనేది కూడా మీ అందరికీ కూడా నేర్పించడం జరిగింది. ఆదివాసులు అంటే అడుగున కాదు, ఆదిగా ఉండడంలో నేర్చుకోవాలని చెప్పడం మీ అందరికీ ముందు మరి శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి నారాయణ గేడు వెనుకబడ్డదండి, లేదు, నారాయణ గేడు చాలా ముందుంది. మా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో నారాయణ గేడు ముందుంది. మొన్న గవర్నమెంట్ జాబ్ వస్తే 163 మందికి జాబ్ నారాయణ గేడు వస్తాయి, ఏ జిల్లాలో రాలేదు. మరి అంత ముందున్నంటే అంత పట్టుదలతో మరి కష్టపడుతున్నారు. ఈరోజు గవర్నమెంట్ జాబ్ వస్తున్నాయంటే మరి దాని కృషి వాళ్ళు ఎంత ఇదిగా చేస్తున్నారని తెలిసింది. మరి వాళ్ళ కోరిక మేరకు తప్పకుండా ఇండస్ట్రీ రావాలని మన ముందే ఎంపీ గారు ఉన్నారు. మరి ఆయన జిల్లాలోనే, ఉమ్మడి జిల్లానే ఇప్పుడున్న నాయకులు, సీనియర్ నాయకులు, మరి ఆయన దృష్టికి మీకు తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా ఉమ్మడి జిల్లాలో కూడా మన ఎంపీ గారు కృషితో ఇండస్ట్రీలు తీసుకొద్దాం అన్న తోడు నాకుంటే నేను తప్పకుండా మరి మేము కలిసి ఇండస్ట్రీ తీసుకొచ్చి, మరి మొన్ననే నేను ఫస్ట్ రోజు చెప్తామని మర్చిపోయిన సబ్జెక్టు, ఎస్టీ వాళ్ళకి మంచి సౌలభ్యం ఉంది ఇండస్ట్రీలో. ఇంటర్వ్యూ అప్లై చేసుకున్నప్పుడు రూపాయి కట్టాల్సిన లేదు. వేరే వాళ్ళైతే 10% కట్టాలి. ఎంతైతే దాని గవర్నమెంట్ రేట్ ఉందో, ఇండస్ట్రీ రేట్ ఉందో, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉంటే 10 లక్షలు కట్టాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే. మరి అన్న ఇంటర్వ్యూలో ఓకే అయిన తర్వాత 2 నెలల లోపల మొత్తం అమౌంట్ కట్టాలి జనరల్ అందరూ. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు
2 నెలలు కట్టాలి, ఎన్ని సంవత్సరాల వరకు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, ఎన్ని సంవత్సరాల వరకు. మిగతా వాళ్ళంతా 2 నెలలు మొత్తం కంప్లీట్ చేస్తే మీరు రన్నింగ్ చేసుకుంటూ కంపెనీ పెట్టి రన్నింగ్ చేసుకుంటూ మరి మీకు ఎట్లా వీలైతే అట్లా ఇన్స్టాల్మెంట్గా కట్టుకుంటూ 8 ఇయర్స్ వరకు, ఎన్ని సంవత్సరాలకు ఎంజాయ్ చేసి కట్టవచ్చు. అది మీ అందరూ గమనించాలి. ముందుగానే చాలా ప్లేస్లలో ఎస్సీ ఖాళీగా ఉన్నాయి. మా ఇంటి నేను ఎప్పుడు లిస్టులు రాకుండా బాధైతే ఎందుకు రావట్లేదు ముందుకు అని. అంటే ఫైనాన్స్ మీకున్న ఒక 5-6 మంది 10 మంది కలిసి నమ్మకమైన వాళ్ళు 10 మందిని పెట్టుకొని మరి ముందుకు వస్తే మరి మీరు 10 మందికి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు, 10 మంది ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతారు. మీరు బాగుపడుతూ 10 మందిని కూడా బాగు చేసిన సత్తా మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. మరి పార్టీ పరంగా చూస్తే ఇప్పుడే చెప్పిన కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. నిజమే, అందరికీ కూడా ఆదివాసులకే కాదు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు చేయదు. కాంగ్రెస్ పార్టీ ఒక నంచబొట్టి తన పైకి రావాలని చూడదు. ఎట్లా ఉంటుందంటే మరి కళ్ళతోనే చూస్తూ కడుపు నింపే విధంగా పార్టీలో ఉన్న నాయకుల తత్వం. రాహుల్ గాంధీ చూడండి, అంతేందుకు మహాత్మా గాంధీ బొమ్మ తీసేస్తామంటే మనకు ఉడుకుతలే రక్తం. ఎవరు వాళ్ళు ఏ రోజైనా దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఏ రోజైనా పోరాటం చేసి చేరుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆ మాట అనడానికి ఎలా వస్తుందో మరి ఈరోజు బొమ్మ ఉండదు, పేరు ఉండదు. మరి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మతాల కులాలకి మరి గొడవలు తెచ్చే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కాబట్టి మనం యూనిట్గా రావాలి. మన పార్టీ పరిగెట్టాలని వాళ్ళు స్వతంత్రాల కోసం ప్రాణాన్ని ఇచ్చిండ్రు, జైలు పోయారు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అలాంటి దుర్మార్గులైన ఆలోచన మనం తుడిచేయాలంటే మనం ఏకం కావాలి, తరిమి కొట్టాలి. మళ్ళా అలాంటి మాటలు అనొద్దు, అది ఖండన చేసి మనం ధైర్యంగా మన నాయకులపై నిలబెట్టే మనం భారతీయం. మనకు ఆ పౌరుషం ఇచ్చిపోయిన వారు వాటి మనం కూడా పౌరుషంగా ఇలాంటివి ఎదుర్కోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. మరి ఇప్పుడే భూమి ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కాంగ్రెస్. ఏ పార్టీ కూడా మాటలు చెప్పడమే కానీ తూటలు కొడవడమే కానీ వాళ్ళు చేసే పని అంతే. మాటలతో సరిపెట్టుకుంటారు, అది ప్రజలందరికీ తెలిసింది. కానీ మనం అట్లా కాదు, మాట ఇస్తే తప్పేది లేదు, చేసి చూపించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి మీరు ఈ 3 రోజులు కూడా మాల వేసుకున్నట్టుగానే ఇక్కడే ఉన్నారు. మీరందరూ కూడా చెప్పినవన్నీ కూడా మొన్న చెప్పిన ఏడ కూర్చున్నా, ఏడు నిలబడ్డా, బస్సులో కూర్చున్నా, బస్ స్టాండ్లో కూర్చున్నా, ఇక్కడ జరిగిన విషయాలు ప్రతి ఒక్కరికి చేరే బాధ్యత మీ అందరి మీద ఉంది. జిల్లా నలుమూలలో కూడా డబ్బు అవసరం లేకుండానే మీరందరూ కూడా డబ్బు వాయించినట్టుగా ఈ సమాచారాన్ని తీసుకెళ్లాలని పేరున అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఆదివాసం నుంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి లక్ష్యంతో సంవత్సరం క్రితం దేశవ్యాప్తంగా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్లాసులు మొదలుపెట్టాలనే నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 1 సంవత్సర కాలం ఉమ్మడి 10 జిల్లాల ట్రైనింగ్, జాతీయ స్థాయి మొదటి ట్రైనింగ్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం జనవరి 5వ తారీఖు నాడు నాగార్జున సాగర్లో భారతదేశంలోనే మొదటి క్యాంప్, దానికి 7 రోజులు ముప్పురాజు గారు అక్కడే ఉన్నారు, మీనాక్షి నటరాజన్ గారు అక్కడే ఉన్నారు. అదేవిధంగా నేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా సచిన్ రావు గారు అక్కడే ఉన్నారు. ముగింపు ఆ రోజు ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్సి గారు, ఇనాగ్రేట్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు,
ఇనాగ్రేట్ చేస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు క్లోజింగ్ మీటింగ్ వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు మొదలైనటువంటి ఈ ట్రైనింగ్ క్యాంపులు అక్కడి నుంచి మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పూర్తి చేసుకొని ఇవాళ మెదక్లో సేమ్ 5వ తారీఖు, ఇవాళ 5వ తారీఖు ఉన్నది. స్పాంటేనియస్గానే కలిసి వచ్చింది. కరెక్ట్ 365 రోజులు ఈ యాత్రను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాము. మా సంగారెడ్డి జిల్లా ఇక్కడ మా మహబూబాబాద్ మా సంగారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా ఆదివాసీ కాంగ్రెస్ తరఫున ట్రైనింగ్ కార్యక్రమానికి మరి మా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర నాయక్ గారు, మన మార్కెటింగ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి దాంతో పాటు మా తెలంగాణ రాష్ట్రానికి, మన దేశంలో ఆదివాసీ కాంగ్రెస్ ఒక గైడెన్స్ లాగా పనిచేస్తున్న వెల్లమన్న గారికి స్వాగతం కలుగుతూ మా జిల్లాకు. ఎందుకంటే వాళ్ళు వెల్లమన్న చాలా అనుభవించడు. మరి మన ట్రైబ్ ఆదివాసులకు ఎట్లా ముందు తీసుకెళ్ళాలన్న తప్పన పడే నాయకుడు మా వెల్లమన్న. దాంతోపాటు మా జిల్లా అధ్యక్షురాలు మా సోదరులు మా నిర్మలమ్మ, మరి ఆమెనే కాంగ్రెస్, మాకు మా జిల్లాలో మా నిర్మలమ్మనే కాంగ్రెస్ ఆమె తప్పదంటే గతంలో కూడా ఇప్పుడు మన నూతనంగా కూడా మన ఆమెనే మళ్ళా గతంగా మా ఇంద్రమ్మ లేక మా నిర్మలమ్మ తల్లిలాగా మాకందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాయకులు అందరికీ కలుపుకుంటూ ముందు చేస్తున్నాం మా నిర్మలమ్మ గారికి. మరి దాంతోపాటు రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ నూతనంగా ఎన్నికబడిన మా లింగం నాయక్ గారికి చాలా సంతోషం. ఎందుకంటే మా బంజారా బాయ్ అంటే మా కాంగ్రెస్ సైన్యం ఇప్పుడు గతంలో మా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఉంటే, ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా నేను కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసిన 7 సంవత్సరాలు, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసిన తర్వాత మా బంజారా బాయ్లు అంటే కాంగ్రెస్కు మరి అండగా ఉంటుంటూ కాంగ్రెస్ పార్టీకి గెలిపించి వచ్చిన నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా చేసిందంటే మనకు కాంగ్రెస్ పార్టీ చేసింది. 76లో ఇందిరాగాంధీ ప్రైవేట్ ఉన్నప్పుడు, అప్పుడు గురుమాధవ్ గారు సీఎం ఉన్నప్పుడు మన బంజారా బాయ్లు అందరికీ ట్రైబల్ స్టేటస్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ 4 నుంచి 6 నుంచి 10 వరకు రావడం జరిగింది. దానివల్ల మనం చూస్తున్నాం, ప్రభుత్వంకి ఏ మంచి కార్యక్రమం వచ్చినా అది మా ట్రైబల్ సోదరులు చాలా మంచిగా దాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పుడే మా నిర్మలం అన్నది జిల్లాలో ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా హైయెస్ట్ ఆరోగ్యం ఉన్నాయి. దాంట్లో మా లంగణ సోదరులు ఎక్కువ టీచర్లు కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, మెడికల్ ఫీల్డ్ కానివ్వండి, హైయెస్ట్ మన బంజారా సోదరులు ఉంటే సెలెక్ట్ అవుతా ఉన్నాం జాబ్లో. మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా నారాయణ మండలంలో చుక్కాపల్లి మా నేరు నాయకుడు చెప్తారు. వరుసగా వెళ్ళాలి, తొందరగా పడకండి. ఓకే, స్టెప్ బై స్టెప్ స్పీడ్. అన్న మీరు సర్టిఫికేట్ తీసుకొని వచ్చేయండి. నెక్స్ట్
Come on, speed. Come on, speed. Speed, speed, speed. క్రెడిట్ కార్డు ఎంత చెప్పినా